నాలుక, నోటి మాటల ప్రాముఖ్యతను, దాని ప్రభావము ఎలా ఉంటుందో ఈ వచనంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. నాలుక మాటకి చాలా శక్తి ఉంది ప్రియులారా. అది చిన్నదే అయినప్పటికీ దాని ప్రభావము చాలా పెద్దగా ఉంటుంది. దేని ప్రభావము అంటే నాలుక యొక్క ప్రభావము. అది మాట్లాడుతున్న ఆ మాట ప్రభావము చాలా గొప్పదిగా ఉంటుంది ప్రియులారా. మాటలు కొన్నిసార్లు మనల్ని ప్రోత్సహిస్తాయి. అదే నోటి నుంచి వచ్చిన మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ప్రియులారా. అవే మాటలు మనల్ని జీవింపజేయగలవు. అవే మాటలు మనల్ని ఆత్మీయ మరణంలోనికి తీసుకొని వెళ్తుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అందుకే లేఖనాలలో ఉంది, మీరు పలుకు ప్రతి మాటకు విమర్శ దినమందు మీరు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ నాలుకతో లేదా మనకు నోరున్నది కదా అని మనం ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడితేనంట, దానివల్లనే మన జీవము మరణం అనేది దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడంట ప్రియులారా. హల్లెలూయా. క్రైస్తవులము, విశ్వాసులము ఒక విశ్వాసము వెంబడి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంలోనే మన జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి సమయాలలో మాట విషయంలో, నాలుక విషయంలో లోకము కంటే ఎక్కువగా మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము ఈ సమయమందు మనకు జ్ఞాపకం చేస్తుంది. మంచి మాటలు జీవాన్ని, నిరీక్షణను, విశ్వాసమును, ధైర్యాన్ని, ఆదరణను కలిగిస్తాయి ప్రియులారా. ఏ మాటలు? మంచి మాటలు. మీరు కలిగి ఉన్న మీ నోటిలో ఉన్న ఆ నాలుక మాట్లాడే ప్రతి మాట అది మంచిదైతే జీవము కలుగుతుందంట, ఆశ కలుగుతుందంట, నిరీక్షణ కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. అది ధైర్యాన్ని, ఆదరణను మనుషులకు ఇస్తుందంట ప్రియులారా. ఒకవేళ నీవు నేను మాట్లాడుతున్న మాటలు చెడ్డవైతే అవి గాయపరుస్తాయంట, నాశనం చేస్తాయంట, సంబంధాలను తెగగొడతాయి, మరణము సంభవించేటట్లే చేస్తాయంట ప్రియులారా. హల్లెలూయా. కనుక ఈ మాటల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో ఎన్నో రీతులుగా మాట్లాడుకుంటారు, అది మనకు అనవసరం. ఎందుకంటే మనము ఒక భక్తిలో, ఒక విశ్వాసంలో మనము నడిపించబడుతున్నాము కనుక మనము ఆచితూచి దేవుని వాక్యానుసారమైన మాటలు, చిత్తానుసారమైన మాటలు మనం మాట్లాడడానికి మన ప్రవర్తనని, మన జీవితాలని, మన తలంపులను మనము సరి చేసుకునే వారమై ఉంటున్నాం ప్రియులారా. దేవుడిచ్చిన ఈ నాలుకను జీవపు మాటలు చెప్పడానికి మనం ఉపయోగించాలి. దేవుడిచ్చిన ఈ నాలుకను మనం మంచి మాటలు, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, శాంతికరమైన, సమాధానకరమైన వచనాలను మన నోట్లో నుంచి పలకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఎందుకనగా దేవుని స్వరూపంలో మనము నిర్మించబడ్డాము, సృష్టించబడ్డాము. దేవుడు ఏది చేసినా ఆయన మంచి చేస్తూ వచ్చాడు ప్రియులారా. తన వాక్కు చేత ఏం చేశాడు? సర్వ సృష్టిని ఆయన సృజించాడు. వెలుగు కమ్మనగానే వెలుగు అయిపోయింది, ఆ వెలుగు మంచిదైపోయింది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. చీకట్లో ఎవరు కూడా పని చేయలేరు, చీకటిని ఎవరు కూడా ఇష్టపడరు. వెలుగు దేవుని ద్వారా కలిగింది. ఆ మాటలో ఉన్న శక్తి ద్వారా శూన్యముగా ఉన్న ఈ గోళములో, భూగోళములో ఒక వెలుగును దేవుడు ప్రసాదించాడు ప్రియులారా. వెలుగు లేకపోతే మనం ఒక క్షణము కూడా ఉండం. కరెంటు పోయిందంటే మనం ఏమవుతాము? గలిబిలి అవుతూ ఉంటాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాగనే సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే
సూర్యకాంతి కూడా శరీరానికి, మానవులకి అది ఎంతో అవసరం. ప్రైజ్ ది లార్డ్. చెట్లకి అన్నిటికీ కూడా ఈ సూర్యరశ్మి, సూర్యకాంతి అవసరం ప్రియులారా. చూడండి, ఆయన మాటతో వెలుగును సృష్టించి ఏం చేశాడు? అది మేలైనదిగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే, ఒక అరగంట అయినా మీరు ఎండలో ఉండాలి రోజు, ఎవరైనా కూడా. దానివల్ల మనకు డి విటమిన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ఇంకా ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసినని రాయబడ్డది పరిశుద్ధ గ్రంథములో. కీర్తన 107:20 వాక్యంలో చూసినప్పుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. స్తోత్రం. ఏంటన్నా దేవుడు ఏం చేశాడు ఇక్కడ? తన వాక్కును పంపి, తన మాటను పంపి ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా బాగు చేశాడు. యేసే దగ్గరకు వచ్చిన వారిని కూడా వాక్కును పంపి వారిని బాగు చేశాడు. శతాధిపతి వస్తే తన దాసుడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడని సెలవిస్తే, నువ్వు వెళ్ళుమో, నీ దాసుడు స్వస్థతను అందుకుంటాడని యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కనుక ఒక విశ్వాసంలో నడిపించబడుతున్న నీవు నేను మన మాట విషయంలో జాగ్రత్త వహించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఈ మాట ద్వారానే జీవంలోనికి వెళ్తామా లేదా మరణంలోనికి వెళ్తామా అనేది మనకు మనముగానే డిసైడ్ చేసుకుంటాం. ఆ కారణంగానే దేవుడు తీర్పు తీరుస్తాడు.